డబ్బులు మాత్రం క్యాష్ గోల్డ్ పెట్టాడు. గోల్డ్ కొన్నాడు. గవర్నమెంట్ కూడా వేరే ప్రాజెక్ట్స్ అప్రూవ్ ఈ ప్రాజెక్టులు అన్ని అప్రూవ్ ఇచ్చే వరకు 100 ప్రాజెక్టులు ఓపెన్ అయిపోతున్నాయి. ఏది తెలియదు అన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేస్తారు, కంప్లీట్ చేయాలి. అన్ని టవర్స్. మేడం మీరు మాట్లాడండి. చెప్పమ్మా చెప్పు. చెప్పండి మేడం. ఆల్రెడీ హాయ్ అండి. నేను వాసవి అర్బన్ అంట, వాసవి బిల్డర్స్. ఎప్పటి నుంచో పెద్ద నమ్మకంగా ఉంది బిల్డర్ అనుకుని నేను ఫ్లాట్ కొన్నా 2021లో. నా జీవితంలో నేను చేసిన తప్పు పెద్ద మిస్టేక్ ఉందంటే దీంట్లో ఫ్లాట్ కొంటాం. అది అక్కడ కనిపిస్తుందండి. నాది 4వ టవర్. 2 సంవత్సరాలు అయిపోయింది సార్ 90% పేమెంట్ చేసి. సార్ ఇప్పుడు కూడా నేను బతిలాడుకుంటున్నాను సార్. ఏం సార్ ఫ్లాట్ అంటే ఫస్ట్ మాకు ఇచ్చిన డెడ్ లైన్ యాజ్ పర్ అగ్రిమెంట్ డిసెంబర్ 2024. దాని తర్వాత ఏం సార్ మరి ఇంకా కాలేదా అంటే డిసెంబర్ నుంచి ఆగస్ట్ 25 అన్నారు. ఆగస్ట్ నుంచి మళ్ళా డిసెంబర్ 2025 చెప్పారు సార్. 2025 అయింది, మరి ఇంతవరకు ఏం రాలేదంటే 26లో ఇస్తాము, వెయిట్ చేయండి, ఎందుకు తొందర పెడతాను మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు సార్. ఇర్రెక్లెస్ సమాధానం. కస్టమర్స్ కి రెస్పెక్ట్ లేదండి. డబ్బులు కట్టి కూడా మేము పిచ్చోళ్ళకి రెడీ చేస్తున్నారు సార్. హ్యాండ్ ఓవర్ టైం లైన్ గురించి అడిగితే ఏమంటారో తెలుసా సార్? మీరు కొన్నారు కదా, కొన్నప్పుడు ఇవన్నీ భరించాల్సిందే అని అంటారు సార్. అంటే మేము డబ్బులు పెట్టి మేము భరించాలి. ఇది వాళ్ళు ఇచ్చే సమాధానం సార్. కామన్ మ్యాన్ కి ఇక్కడ ఎక్కడ ఏ వాల్యూ లేదండి. ఎందుకంటే ఏదైనా సరే డబ్బులు ఉంటేనే, డబ్బులు లేక మేము నిజంగా చెప్తున్నామండి, మా లైఫ్ లో కొన్న ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది. కానీ మా పిల్లలు ఎంత కలగంటున్నారో మా సొంత ఇంటికి వెళ్ళాలి అని. డ్రీమ్ అని చెప్పారు కదండి, మీ డ్రీమ్ ఈ హౌస్ అని చెప్పారు. కానీ మా డ్రీమ్ ఏమాత్రం ఇంకా ఏళ్ళకేళ్ళు ఎనికిలికి పోతుంది. కానీ మా బాబు 4 years ఉన్నప్పుడు కొనుక్కున్నానండి ఈ ఇల్లు. ఇంకా మా బాబు 10th క్లాస్ కి వస్తాడేమో, ఇప్పుడు 4th క్లాస్ కి వచ్చాడు సార్. ఇక్కడ ఏంటంటే రెస్పాన్స్ చేయాలి సార్. ఏదైనా మెయిల్ పెట్టే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం మీటింగ్ అన్నా అంటే మేము ప్రొటెస్ట్ చేయడానికి వస్తే మీకు మీటింగ్ పెడతాం, అప్పుడు మెయిల్ పంపిస్తాం సార్. రైట్ నో అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి ఐడియా వస్తుంది సార్. వాళ్ళు చెప్పేది యూ డ్రీమ్ వి డెలివర్ అంటున్నారండి. కరెక్టే. మా డ్రీమ్ ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు, వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారండి. మా డ్రీమ్స్ ఏం చేయట్లేదు సార్. మేము కట్టిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినా తెలియదండి. ఈ ప్రాజెక్టు గత 2 సంవత్సరాలుగా మూవ్మెంటే లేదండి. వేరే రీజన్స్ చెప్పారు, హైడ్రా రీజన్స్ చెప్పారు, లీగల్ రీజన్స్, అది ఎవరి కంట్రోల్ లేదు. అది కూడా భరించాము. వచ్చిన తర్వాత ఎన్ఓసీ వచ్చిందని చెప్పి 2 నెలలు అవుతుందండి. ఇంతవరకు రెస్పాన్స్ లేదండి. కొంచెం కూడా వర్క్ అవ్వలేదండి. ఆల్రెడీ చాలా జరుగుతుందండి. 2021లో తీసుకున్నామండి. Down. Justice.